స్టార్ట్ చేసేద్దాము. హరే కృష్ణ. ప్రార్థనతో మొదలు పెడదాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తాళాసనంతో స్టార్ట్ చేద్దాం. Hands and heels to go up, inhaling, శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా. అన్ని వేళ్ళ మీద ప్రెషర్ ఇద్దాం. Fingers, palms facing the chest, stretch out. Right hip bend out up. Inhaling up. Left hip. Inhaling up to the right. Inhaling up to the left. Inhaling up and releasing slowly. అందుకోండి టవర్. సుబ్బయ్య గారు వచ్చారు. హరే కృష్ణ. ఏంటో చూస్తున్నారు? మెడ దగ్గర యాంగిల్తో రోజు స్లోగా రబ్ చేయండి. మీకు వేడి వస్తుంది. ఆ వేడి వల్ల నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నర్వస్ సిస్టమ్ దగ్గర చాలా ఇబ్బందులు మనకు మాయమవుతాయి. మెడ నొప్పులతో సహా పోతుంది. హరే కృష్ణ. ఇది సార్ మీ కదా జనాలకి ఇంట్రెస్ట్ రావాలి. ఎవరిది వాళ్ళు, నేను తెలియక కాదు సార్, కావాలని వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి రావాలి. అయ్యో ఇలా సప్లై చేస్తే పోతే అన్నీ సప్లై చేయమంటారు. ఇంతవరకు కర్రలు అందరూ ఎవరైనా తెచ్చారు సార్? లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి రావాలి. అమెజాన్లో నేను 2 నిమిషాలు పట్టదు కాదు. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి రావాలి.
తెలియాలి సార్. ఆ లింక్ ఉందా? అమెజాన్ లింక్ అడుగుతున్నారు వీళ్ళందరినీ. ఒకసారి గ్రూప్ లో మళ్ళీ పెడితే అదే సేమ్ కొత్త వాళ్ళు అడుగుతున్నారు. సైడ్ నుంచి పెట్ట మన టవల్ స్నానం చేసినాక తుడుచుకున్నట్టే రబ్బవ్వాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్తుంది. రివర్స్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుందండి. ఆ వేడి డైరెక్ట్గా ఒళ్ళు తుడుచుకున్నట్టు నడుము దగ్గర నుంచి వీటి వరకు వీలైతే షర్ట్ కొంచెం పైకెత్తి అక్కడి నుంచి లోపలికి వెళ్ళినవ్వండి. కవాలి తీసుకుని మళ్ళీ రెండింటి ఇలాగే పంపిస్తుంది. అలాగే తీసుకోండి, రౌండ్ తీసుకోండి. షర్ట్ పైకి ఎత్తండి కొంచెం. పొట్ట మీదకి వచ్చేయాలి. కానివ్వండి ఒక గారు, అన్నీ యాక్టివేట్ అయిపోతాయి ఇక్కడ ఈ ఏరియా. డయాగ్నల్గా చేద్దాం. బ్యాక్ భయపడ్డారా ఇది టవల్ అనేసరికి? అదే సార్, అదే 5:30 గ్రూప్ లో చూడలేదు అంతే. కొత్త వాళ్ళ గురించి పక్కన పెట్టింది. మిగతా వాళ్ళు ఎవరు ఇంక్లూడింగ్ జ్యోతి ఒక అరగంట క్రితం చూసింది. అంటే అరౌండ్ 5:40 అనుకున్నాం కదా ముందు. తర్వాత 5:30 పెట్టారు అందరూ చూసి. అందరూ అంటే శ్రీవల్లి రాదు సార్, 1 వీక్ ఊరు వెళ్తుందని చెప్పింది. స్కిప్పింగ్ ఆడదామా? ఇది డైరెక్ట్గా పెట్టి మనం చేసాం. నేనేమంటున్నా, డైరెక్ట్గా పెట్టి కష్టమైంది. ఇప్పుడు కొంచెం స్టిక్ లాగా చేతులు అలాగే పైకి తిప్పండి. అంతే పైగా అదే కంఫర్ట్ అవుతుంది. చేతులు రొటేట్ అవుతుంది. గుర్తు చెయ్యాలని కదా. అది అది ఖచ్చితంగా అంత తొందర ఉంది. రివర్స్కి తొందర లేదు సార్. వీలైతే స్ట్రైట్గా పెట్టి మరీ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు బాడీ బెండ్ అవుతుంది. దీనికి భయపడదు సార్, కర్ర అయితే భయపడుతుంది. అంతే కదా. ఫ్లెక్సిబుల్ ఒకటి, మధ్యలో ఇది ఓపెన్ అయింది అనుకోండి మనం పడిపోతాం అంతే. రివర్స్ చేద్దామా? జాగ్రత్త అండి, చూసుకొని చేయండి రివర్స్. బాత్రూమ్ ఎక్సర్సైజ్ అని పెట్టాను దీన్నా. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ఎవరో డాక్టర్ చెబుతున్నాడు, ఆయన బాంబే తీసుకెళ్తారు. హరే కృష్ణ. లేడీస్ అందరు గోన్లో పొలంలో వ్యవసాయం చేసుకుంటానికి ఇలాగే వెళ్తారు. చెస్ట్ మీద పెడదాం. మేడ దగ్గర నుంచి రాసుకున్న ఉడుము సెగిరిపోతుంది. అవును,
మంచిదే నేను ఎప్పుడు దోమలతో కొట్టుకోవచ్చు. రోజు తెచ్చుకుందాం. రోజు ఇంకా టవల్ బ్యాగ్లో పెట్టేచ్చు. గట్టిగా పొట్ట దగ్గర గట్టిగా. ఈ టీ షర్ట్ పట్టేది కాదమ్మా, అంత లావు అయిపోయాను ఇప్పుడు. టీ షర్ట్ పట్టేసి చేతులు కూడా మంచి ఎక్సర్సైజ్. చాలా చాలా మామూలు కాదు. బ్యాలెన్స్ చేయమ్మా, బ్యాలెన్స్ చేయండి. దగ్గర పట్టుకో, ఇలా పట్టుకో, దగ్గర పట్టుకో. కొంచెం దగ్గర పట్టుకో, సైడ్కి వదిలితే అప్పుడు మజా ఉంటుంది. చేతులు భుజాలకి వదులుతుంది. మసాజ్. అవసరం అయితే ఇలా కట్టేసుకోవడం. ఇప్పుడు కట్టిస్తారు కదా మరి. ఆ ఒక్క పదం కోసం నాకు దాదాపు 15 నిమిషాలు పట్టింది. ఏంటది నాకే అర్థం కాలేదు. అది కొంచెం బాక్స్ అనే అనిపించింది అవును కదా సార్, బాక్స్ లాగే మార్క్స్ అన్నమాట. ఎవరి దగ్గర నుంచి డౌట్ రాలేదు. ఎవరు ఫుల్గా వినలేదని గ్యారెంటీ. నేను మొత్తం నేర్చేసుకున్నాను సార్. విన్నారా మీరు? విన్నారా? ర్యాప్ ర్యాప్. అయ్యా చూసారా? ఏంటండి సార్ ఐ లర్న్ ఇట్ కంప్లీట్. అది ఏంటి ర్యాప్ కూడానా? ఓయ్ కానీ అది నాకు లింక్ రావట్లేదండి. లింక్ పెడుతున్నారు కదా. నేను అది అంత చాలా గొప్పగా ఉంటుంది. బాగుంది. అది ఏదో సడన్ గా అలా వచ్చింది. అది లింక్ నాది నా రావట్లేదండి. బయటకు తీసుకెళ్ళి బాగా చేయిస్తాను. చాలా బాగుంది సార్. విన్నారా? మిగతా అన్నీ వింటానండి. మీ రోజు అబద్ధాలు ఎందుకురా? అబద్ధాలు ఎందుకు? భగవద్గీత రోజు వింటానండి. ఇది కూడా భగవద్గీతలోనే, ఇది కూడా ఒక శ్లోకంలోనే. నా వీడియోని 4-5 నిమిషాలకి రెస్ట్రిక్ట్ చేస్తారు. అది స్టేటస్ లో పెట్టాలని. మందనుకోండి ఎంతసేపు అన్నా నాకు అదే మాటలు విడివిడిగా వచ్చినాయి కదండి. అయ్యానా అది అట్లాంటి. పైన చేసాం, కింద సల్మాన్ ఖాన్ మీరేమన్నారండి? కర్మే దేవుడు నిజం తెలుసుకోబడి ప్లే ఫెయిరా సార్. బడి అది PUDDY. అచ్చా బడ్డీయా? ఓకే సార్, అర్థమైంది అర్థం. నిజం తెలుసుకో బడ్డీ ప్లే ఫెయిర్. యా బడ్డీ అంటే ఫ్రెండ్. కరెక్ట్ సార్. ఇప్పుడు అర్థం. ఇప్పుడున్న జనరేషన్ కి అన్నట్టుగా కొంచెం ఆ ర్యాప్ అలా చేశారు. చాలా బాగుంది సార్. నిజంగానే డాన్స్ వచ్చేస్తుంది. అవును, కాలికి ఇలా చేయడం అనేది జరగదు. అవును, సేమ్ మనం చేయండి. స్నానం చేసినప్పుడు కూడా ఇలా తుడుచుకోము సార్. ఛాన్సే లేదు. వాళ్ళని అసలు పట్టించుకోరు చాలా మంది. అంతే, అదే ఎక్కువ. నాకైతే అదే ఫ్రంట్ వద్దా మా తల్లి? తుడుస్తున్నట్టే ఉంది, ప్రెజర్ ఇస్తున్నట్లేదు. మా ఇక్కడ ఇక్కడ పట్టుకొని పక్షవాతం వచ్చిన వాళ్ళకి కంటిన్యూస్గా ఇదే దెబ్బతో బాడీలో హీట్ వస్తుంది. ఇంత ప్యాంట్ మీద కూడా లోపలికి హీట్ వెళ్తుందండి. గోరు వెచ్చగా వెళ్తుంది లోపల. అవును, గోరువెచ్చగా అవుతుంది. అంటే గట్టిగా పట్టుకోండి. అందుకే గట్టిగా పట్టుకొని కాలు ముందుకు చేసి అది అది పోకుండా చేయాలి. ముందుకు చేయండి, నొక్కండి. ఆటోమేటిక్గా మనం ఎంతవరకు బెండ్ అయ్యో చూడండి. దెబ్బతో సౌండ్లు పడుతున్నాయిగా. పట్టేసి
చేతులు ఒకళ్ళదొకళ్ళు చేయాలి. అంతే మంది మనకి రాదు, మంది మనకి రాదు. చేసేదే చేతులతో కదా. ఏరా తల్లి ఒరే చేతి పట్టుకో, చేయి స్ట్రైట్ మా. అది ఏముంటుంది ఏముంటుంది అది చర్నింగ్ జరగాలి. రండి ఉభయ గారు రండి రండి సార్ రండి. వెజల్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి అండి. వెయిట్ చేసి ఉండండి. రండి త్వరగా కనిపిస్తుంది. రండి 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 మ్యాటరింగ్ వచ్చింది. అది ఇలా పైకి రైట్ వద్దు మీ స్ట్రైట్ ఉంది. హ్యాండ్ మార్చండి. కాదు నీ కింద నుంచి అది చేస్తే రావచ్చు సార్. లాక్ అయిపోతుంది. భుజం మీద పెట్టండి. చాలా పెట్టండి భుజం మీద పెట్టండి. మీరు మీకు సపోర్ట్ మాత్రం కాళ్ళ దగ్గర నుంచి రండి. నాది నేను చేసుకుంటాను. మీరు వదిలేండి. మీరు ఇవ్వండి సార్. అటు మామూలుగా లేదు చేతికి భుజం మీద. మీరు చేయండి. భుజం మీద పెట్టేసుకోండి చేతులు. మసాజ్ ఏమన్నా మసాజ్కి 1000 రూపాయలు ఇస్తున్నారంట జనాలు రోజు డబ్బులు. మసాజ్ చేస్తారు కదా, ఆయిల్ మసాజ్ టైట్ గా పెట్టండి. టైట్ పెడితే దోమలు కుట్టినాయి అంటే ఎగిరిపోతుంది. మీ చేయనప్పుడు
మీకు చేత కావట్లేదు కదా, అది ఫిజియోథెరపీ అందరి వల్ల అవుతుందా? వెళ్ళండి, ఫిజియోథెరపీ అందరి వల్ల కాదు. అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఆహా, కాదు. కాదు కదా. ఇది ఎంజాయ్మెంట్ బాగా చేస్తుంది. గట్టిగా చెయ్యి స్ట్రైట్, ఇది అన్ని పోతాయి. ఇదేంటి వాళ్ళు ఏదో చెప్తుంటారు, భయపడతారా? ఏం పట్టించుకోవద్దు. ఏంటది ఏదో నిజంగా చూస్తున్నట్టుంది తప్ప. అచ్చా చెయ్యి స్ట్రైట్ అమ్మా, మోకాలు బెండ్ చేయొద్దు. మీద వచ్చేస్తుంది. పెట్టలేరు. ఇద్దరు చున్నీలు ఉన్నాయి కదా, చేయండి. టవల్స్ తెచ్చుకుని ఉంటారు సార్, నేను చెప్పారు కదా. మరి రండి, ఇదేంటి ఆలస్యం అవ్వదు విషయం. కుమార్ యాక్చువల్గా మీ గ్రూప్లో నెంబర్ చూస్తే బటక్స్ మీద చేయండి ఇలా వచ్చేయండి, ఒకరు ఇటు వచ్చేయండి అమ్మ. సార్. బటక్స్ మీద, బటక్స్ మీద, బటక్స్ మీద, కిడ్నీస్ దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి కిందకి. కిడ్నీస్ 100% సేఫ్. ఇది అయిపోయాక స్టిక్ చేసినప్పుడు అక్కడికి వెళ్దాం. స్టిక్ కోలవడం అక్కడే. ఎందుకు బాగుంటుంది? చాలా బాగుంటుంది. ఆ ల్యూక్ బాంబ్ వస్తుంది చూసారా, వేడి మామూలుది కాదు. అవేమి వేయక్కర్లేదు. అంటే గ్రూప్లో మెసేజ్ చూసుకోలేదు మీరు గ్రూప్లో లేదు కదా, యాడ్ చేస్తాను మీకు తెలుస్తాయి. ఈరోజు మంచి ర్యాప్ డాన్స్ ఉందండి. ఆ పిల్లది ఇంకా పిల్ల రాలేదు. ఎక్కడ 6 అయింది వస్తుంది. ఇది 5:20 అంటే స్టిక్ కోసం ఏం లేదా? సమ్మర్ వెకేషన్స్ ఇవ్వలేదా? లేదు అయినా ఇవాళ సండే కదా తెచ్చినప్పుడు ఇది ఇచ్చారు. అండి మనకే సమ్మర్లో ఇంకా కావాలంటే ఇంకో అరగంట పెంచుతా. సమ్మర్ వెకేషన్ అరగంట పెంచుతా. నెక్ దగ్గర నాడు ముందు నెక్ దగ్గర నుంచి రండి, కిడ్నీస్ దగ్గర నుంచి బటక్స్ వరకు. బాగా వేడి వేడి బాడీ స్ట్రైట్ గానే ఉంచి మనం వేసుకున్న వస్త్రాల పైనుంచి మనకి లోపలికి వేడి తెలుస్తుందండి. అమ్మ చేతులు నొప్పి వస్తున్నాయి. చేతులు నొప్పులు మాతలే గట్టిగా ముందుకు రండి. నేను యోగా చేయట్లేదు, రండి ముందుకు రండి. రండి సార్, మొహమాట వద్దు. ఇక్కడ దగ్గర పట్టుకోండమ్మా. అవి ఏ ఒక్కలేదు, మాది ఉంచేయండి. దగ్గర పట్టుకుని కెమెరాలకు రావాలి. రండి రండి, ఈ మ్యాట్ మీదకి రండి అమ్మా. మీరు ఎటువంటి కెమెరా తీస్తాను, నాకేం పోయింది. మామూలు కాదు. అది చేయండి ఇప్పుడు. పర్వాలేదు చేయనివ్వండి. నెక్స్ట్ 1 feet అప్పటి, నెక్స్ట్ 1 feet అప్పటి. ఆ బ్యాలెన్స్ మిమ్మల్ని కెమెరాలో చూపించాలి అంటే చెప్పింది చేయండి. ఇలా చేయమంటే ఏంటిది? నిన్న పెట్టిన వీడియో చూడండి, చేతులు ఇలా తిప్పుతున్నారు. హరే కృష్ణకి ఇది కదా, ఇది కదా. మరి ఈ చేతులు పైకి ఎందుకు వెళ్తున్నాయి? ఈ రౌండ్ ఎందుకు? అది వెనక్కి ముందుకి ఈ చేతులు రౌండ్ ఇష్టం కుదరదు. మీరు ఏం చేసా అది బటక్ స్కిన్ అది రాడ్ లాగా అయిపోయిందిగా. ఇంకేంటి? తిప్పండి అమ్మా, తిన్నట్టు తిప్పండి, పిండండి, టవల్ని పిండండి, పిండి చేయండి. ఏం చేస్తుంది? నుంచండి, లేవండి, లేవండి, నుంచండి, నుంచండి, నుంచోవాలి, చేతులు అక్కడ కదులుతున్నాయి. నుంచోవాలి. లేవండి మాస్టారు, లేవండి. ఇక్కడ ఇక్కడ
అది కమాన్ గట్టిగా వెంటనే వేడొచ్చేస్తుంది. అది నొప్పులన్నీ ఎగిరిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ ఉంది. ఏ కమాన్ సుబ్బయ్య గారి ఫార్ములా ఇది. కింద వరకు కింద వరకు బటక్స్ దాటి కింద వరకు వెళ్ళండి. కిందకి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళండి. అదే దీన్ని టవల్ మసాజ్ అంటారా, టవల్ యోగా అంటారా, మీ ఇష్టం. అరుణాచలంలో ఈ మోక నొప్పులు నడుస్తారు కదా సార్ అక్కడ ఇమీడియట్ పట్టుకొస్తూనే ఉన్నాయి 30 రూపాయలు ఇవే అరగంట ఏదో మెషిన్ అవును అవి వైబ్రేటర్. అవునవును రెక్లైనర్ లాగా ఉంటుంది. దాంట్లో కూర్చుంటే ప్రతి పార్టీ దగ్గరికి వచ్చి వైబ్రేట్ చేస్తుంది. కొంతమందికి కితకితలు వస్తాయి అవి. ఏందది డాన్స్ చేస్తున్నారు? సరిగ్గా సరిగ్గా చేస్తేనే కవర్ చేస్తా. ఆహా మొత్తం పట్టుకున్నారు. ఇది చూడండి ఎలా పట్టుకున్నారు. మీకు అర్థం కదా ఏంటి? ఇక్కడ ముందుకు రండి, ముందుకు రండి, ఇక్కడ రండి. అది వదిలేయండి, మీ మ్యాట్ వదిలేయండి. తిప్పాను సార్, ఇది చాలా బాగుంది. చేశాను. చేతుల్లో చేతులు మిమ్మల్ని చేతులు నొప్పులు వస్తున్నాయి, వదిలేయండి, నో ప్రాబ్లం. హరే కృష్ణ. రాధే రాధే అండి అందరికీ. రాధే రాధే. హరే కృష్ణ మాకు అలవాటు. హరే రాజే రాజే అంటే రాధో రాధో ఉంది. మాకు పంచాయతీలు అవుతాయి. హరే కృష్ణ అనే చెప్తారు. నాకై అది అలవాటు అయిపోయింది. మీకు మీ వాస్తవం మీ అలవాటు మీది, నేను కాదన్నా. హరే. ఎవరైనా చేయండి. వీలైనంత వరకు దీన్ని టైట్ చేయండి. కీపింగ్ కూడా టైట్ చేసి మన కర్రను పెట్టినట్టే పెట్టండి. వీలైతే కొంచెం తిప్పండి. ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు కొంచెం తిప్పండి. మొత్తం వదిలేదు అబ్బా. వెంకటలక్ష్మి గారు అది ఎవడని చేస్తారు. వీలైనంత వరకు స్ట్రైట్ పెట్టండి. ఇక్కడ దాకా రండి. ఇక్కడ కొంచెం బెండ్ చేయండి. మళ్ళీ స్ట్రైట్ చేయండి. పైకి రండి. చేతుల పైకి ఇంత అవ్వాలి. ఇది ఇంత స్ట్రైట్ అయినప్పుడు మళ్ళీ రండి. అలాగే రండి. టవల్ని స్ట్రైట్నెస్ మిస్ అవ్వద్దు. ఇక్కడికి వచ్చాక కొంచెం బెండ్ చేస్తున్నారు. బ్యాక్ భుజాలకి మామూలుగా ఉండదు. అదే మొత్తం వదిలేసారే. అలా అయితే జంపే చేయొచ్చు. మనం జంపే చేయొచ్చు. స్ట్రైట్నెస్ ఉంచండి. ఇక్కడ దాకా ఇలాగే ఉంచండి. ఇక్కడ కొంచెం కాలు వెళ్ళడానికి కోసమే. ఇక్కడి నుంచి కాలుకి ఇలా టచ్ అయిపోయింది. ఇక్కడి నుంచి పైకి లాగండి. ఇక్కడి నుంచి పైకి లాగండి. పైకి ఇలాగే లాగండి. ఇలాగే లాగండి. ఇక్కడి నుంచి పైకి తీసుకోండి. మళ్ళీ ముందుకు రండి. ముందు చెస్ట్ నుంచి లాగండి. చెస్ట్ నుంచి లాగండి. చెస్ట్ మీద నుంచి లాగండి. లాగండి లాగండి లాగండి. ఇక్కడికి వచ్చాక కొంచెం బెండ్. మళ్ళీ కాళ్ళకి ఇలాగే ఉంది. ఇక్కడి నుంచి లాక్కుంటూ రండి. లాక్కుంటూ రండి. లాక్కుంటూ రండి. పై దాకా లాగండి. ఇక్కడ మళ్ళీ సెపరేట్. అదే రామరాజు గారు ఎలా చేస్తున్నారు. అది ఎస్ 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 ఎస్. పొట్ట దగ్గర నొక్కొచ్చు మనం. నేను వెంకటలక్ష్మి గారు, వీలైతే సుబ్బయ్య గారు, అంతే, ఇంకెవరు లేరు. పొట్ట ఉన్నవారు ఏమండి, ఆస్తులు ఉన్నవాళ్ళు. పద్మజీ గారు అలాగే అంటారు. ఆస్తులు పెంచుకున్నాం అమ్మాయి తగ్గమంటే ఎలా తగ్గుతాయి. నా అత్తగారు మిస్సెస్. ఓకే ఇలా ఆయన అంతే అది చూశాడు కూడా. స్టిక్స్ ఏవి? కోలాటం స్టిక్స్ ఏవి? లాస్ట్ టైం మీరే బాగా ఆడారు కోలాటం. 100 రూపాయలు ఇస్తే స్టిక్స్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఎవరికి కావాలంటే వాళ్ళు 100 రూపాయలు పే చేయాలి. స్టాక్ లేదండి ఆ రోజు. మాట్లాడు ముందు మెసేజ్ చూడరా, చూసారుగా సారు కోలాటం కర్రక్కాయ కోలాటం కాదంట సార్, ఈ స్టిక్ కాదు. అసలు గ్రూప్ లో మెసేజ్ టవల్ స్టోరీ ఏంటి? గ్రూప్ లో మెసేజ్ చూసారా లేదా?
ఏదో పెట్టారు స్టిక్ వదిలేండి. వద్దు. ఏదో పెట్టారు. కాదు ఇదేదో ఫార్వర్డర్ మెసేజ్ ఇస్తే ఇలా బొమ్మలు చూస్తారు అది ఏదో పెట్టారు అంత లేతార్జీ ఉన్న వాళ్ళకి మేము పోలాటం అనేది రెండు నేను ఇప్పుడు అక్కడ గార్డెన్ లోకి వెళ్ళిపోదాం కర్ర కట్ట వెళ్ళిపోదాం అక్కడ పెట్టండి ఇక్కడ వేయండి మీకు వద్దులేండి ఏదో చూశానన్నారు ఏదో చూశానన్నాక నేను మాట్లాడతాను. అవును గట్టి లాగండి పొట్టకు పెట్టినాడు మీ గర్వ వచ్చేసిందా అందుకునే వద్దన్నా అదే ఉంది 5.5 ఉన్నాయి. అలా ఆన్లైన్ లో పెడితేనండి ఇలాంటి కలర్ వచ్చింది అదేమో వండిపోయింది మళ్ళీ పెట్టేసింది వచ్చిందా వచ్చింది మళ్ళీ పెట్టేసింది ఇంకోటి తేవడం నచ్చింది ఎదురు బొంగు ఎప్పుడు దొరుకుతుంది బొంగు వేరు ఎదురు కర్ర వేరండి సార్. కాదండి స్కూల్లో ఇవన్నీ తయారు చేస్తాం ఆన్లైన్ లో లింక్ పెడతాం మీరు అమెజాన్ నుంచి తెప్పించారు గురుగారు నాకు ఆయనకి పెడతారు లింక్ పెడితే ఇవాళ పెట్టమన్నారు మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తే ముందు నుంచి ఫ్రంట్ ప్రెజర్ మామూలుగా లేదు హోల్డ్ చేయండి మీకేం సంబంధం లేదు లేదు ఇంకే నొప్పుతారు అక్కడ ఏదో నొక్కేద్దామని ట్రై చేస్తున్నారు మామూలుగా లేదు మేము ఎలాగో పెట్టుకోలేం కదా సార్ బెల్ట్ అందుకే వాళ్ళు అది మామూలుగా ఉంటుంది కొంచెం వడ్లానాలు తెచ్చుకోండి రాజుగారిని దృష్టిలో పెట్టుకొని వడ్లానాలు తెచ్చుకోండి ₹1,00,000 అయింది సార్ బంగారం జనం అలాగే ఉంటారు నాకేం తెలియడానికి హ్యాండ్సప్ ఏం తెలియదు యూట్యూబ్ లో చెప్తున్నాడు ₹1,00,000 వెంకటరెడ్డి బ్యాచ్ నేను రావట్లేదు ఎవరి బ్యాచ్ నేను అలాంటి రాను ఎవడో తెలియకుండా ఇవాళ ఉందా సార్ తెలియదు నాకు ఫోన్ చేసి చెప్పారు నాకు ఆ రాజు ఈ రాజు మా బాబు తెలియదు అసలు ఎవరు తెచ్చుకోకుండా డ్రామాలు ఏంది సార్ నేను అది పొరపాటు సరిగ్గా గమనించలేదు కదా షర్ట్ ఇప్పించేయండి అంటే కర్చీఫ్ తోటి ఏమవుతుంది సార్ చెప్పండి నేను చేస్తున్న తిప్పండి ఏమన్నా ఫ్రెండ్కి ఏమన్నా ఆయనకు నన్ను చూస్తారండి గురువు గారు ఇలా పట్టుకున్నాను నేను పట్టుకున్న పొజిషన్ చూడమంటున్నా పొజిషన్ పట్టుకోమంటున్నా అంతే స్టిక్కి వెళ్ళిపోదాం కదండి ఏంటో అండి ఇలా అదే ఒకటి రెండు వచ్చారు కిందకి ఇప్పుడే 4 టవల్ ఏం చేయాలి తెలియక పెట్టొచ్చాను పడేస్తే కార్లో వేస్తే పాటు ఇన్ని టవల్ అంటే దాంట్లో ఒకటి తెచ్చుకున్నా బాగుండేది మరి చూసుకోవాలి కదా మీరు మెసేజ్ అది అంతగా మెసేజ్ చూసుకోవాలి కదా చలో లెట్స్ డూ స్టిక్ యోగా స్టిక్ యోగా ఇలా ఉంటే చేసుకోండి చెప్పులే చేసుకోండి అక్కడ మ్యాట్ ఉండవు మ్యాట్కి ఇక్కడికే వద్దాం టైం ఉండి ఏమన్నారు ప్రాణాయామం వేయాలంటే 3 రోజులు వస్తాయన్నారు ఆ రోజు ట్రై చేస్తాను లేవు కర్రలే ఐరన్ సరిపోద్దంట మేడం చూడండి సరిపోద్ది మీరు ఓకేనా చూడండి ఒకసారి మళ్ళా రండి అక్కడికి తీసుకోండి
ఇది కేనమ్మా ఇది. ఈయన శల్య పరీక్షలు అన్నీ చేస్తుంటారు. ఓ రాజు గారు, ఫస్ట్ మీ ఇష్టం, మీరే ఇక్కడి నుంచి మీరే హ్యాండ్ ఓవర్. ఇటు వచ్చామంటే హ్యాండ్ ఓవర్ మీ. 6 feet డిస్టెన్స్. ఎంత పెద్ద సర్కిల్ అయితే అంత పెద్దది. ఎంత బాగుంది చూడండి ఇప్పుడు సర్కిల్ ఎలా ఉందో. హరే కృష్ణ దా. హరే కృష్ణ. ఇంకా రౌండ్ పెద్ద చేయండి. ఇంకా 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 ఎంత వీలైతే అంత. తాడాసనం చేద్దాం దీంతోనే. చేతుల పైకి ఎప్పుడు వేసుకొని వచ్చేయండి. అర్థమే లేదు, మనం మ్యాట్ లేదు కదా, ఎప్పుడు కావాలి. చేతుల పైకి తాడాసనం. బెండ్ ఎక్సెలింగ్. స్టిక్ కింద పెట్టేయండి, పైకి లేవండి. స్టిక్ కింద పెట్టేసి పైకి లేవండి. బెండ్ బ్యాక్వర్డ్స్, కమ్ బ్యాక్, బెండ్ ఫార్వర్డ్, హోల్డ్ ద స్టిక్. పైకి లేవండి, బెండ్ బ్యాక్వర్డ్స్, బెండ్ 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 బెండ్. కమ్ అప్, ఇన్హేలింగ్, ఎక్సెలింగ్ డౌన్. స్టిక్ కింద పెట్టేయండి, కమ్ అప్, bend backwards, forward bending, hold the stick, come up, sidewise, right side ki bend avandi. Raj garu, legs 1 feet apart, come back, change to the left, come back to the right. చేతి ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి, స్టిక్ మీద స్ట్రెచ్ చేయండి. ఓ మాస్టర్ వినపడుతుందా? స్టిక్ని అంచులకి పట్టుకోండి వీలైనంత వరకు. అప్పుడు రండి, అప్పుడు బెండ్ అవ్వండి. కమ్ బ్యాక్ టు ది రైట్, కమ్ బ్యాక్ టు ది లెఫ్ట్, కమ్ బ్యాక్ టు ది రైట్, కమ్ బ్యాక్. భుజాల మీద పెట్టండి, మెడ మీద కాదు, భుజాల మీద పెట్టండి. టర్న్ టు ది రైట్, ఎక్సెలింగ్, కమ్ బ్యాక్, చేంజ్, కమ్ బ్యాక్, చేంజ్, కీప్ ఆన్, కీప్ ఆన్, కీప్ ఆన్. నువ్వు కాసేపు కెమెరామెన్ మీద అందరినీ చూపించు. స్టిక్ లేదుగా, నీకు అవసరం లేదు కదా. మణిగారు నేను ఒప్పుకోను, స్టిక్ లేదు, పైపుతో చేరు చేయలేదు. స్లోగా తిప్పు. నడుము టర్న్ అయిపోవాలి. స్పీడప్ చేస్తున్నాము, హోల్డ్ చేయట్లేదు. ఏంటి కంట్రోల్ చేస్తున్నారు బాడీని? బాడీ కంట్రోల్ చేయదు. స్టిక్ చిన్నది అయిపోయిందా? కరెక్ట్ చేయండి, పనులు చేయండి. నన్ను కరెక్ట్ చేయండి. కమ్ బ్యాక్. స్టిక్ ముందుకు పెట్టండి, ఎంత వీలైతే అంత ముందుకి. బాడీ కంప్లీట్ బెండ్ అవ్వాలి, స్టిక్ స్ట్రైట్ అయి ఉండాలి. బెండ్ బెండ్ బెండ్. వెళ్ళండి, హ్యాండ్ బై హ్యాండ్ కిందకి వెళ్ళండి. స్టిక్ స్ట్రైట్ అయి ఉండి తీరాలి. రే నీ పని కెమెరామెన్ అని చెప్పానా?
మరి ఎందుకు అక్కడ పెట్టేసేందుకు తిప్పు, అందరికి తిప్పాలి. స్టిక్ యోగా వర్క్ చేయండి. ఓకే ఓకే. ఎందుకెళ్ళండి, వెళ్తూనే ఉండండి, మడము లేపద్దు. కమ్ బ్యాక్ మీ కెపాసిటీలో చేయండి. చిన్న రిస్క్ చేయండి అంతే. రిటర్న్ కర్రని లిఫ్ట్ చేయండి, వెనక్కి వేయండి, ఎంత వీలైతే అంత చూసుకోండి. వెనక మీకు కరెక్ట్ ఉందా చూసుకొని గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. మణిగారు అది వద్దు. రాజుగారు మీరు అలాంటి పనులు చేయ, బాడీ బెండ్ చేయమంటే ఇట్లా ఇలా బెండ్ అయితే పడిపోతారు. నేను అనేది తల దానికి వెళ్ళకూడదు, అంత డిస్టెన్స్ పెట్టండి. తల స్టిక్ లోపలికే ఉండాలి. స్టిక్ లోపలికే తల. రండి, ఓ మేడం మీరు రండి, పరిగెత్తాలి. రన్నింగ్ రన్నింగ్ అంటే అసలు మాట వినట్లేదా పిల్లలు? రండి పట్టుకోండి, దీంతో నేను కొడతాను. పట్టుకోండి రండి, ఎదురుగా ఉంది. అమ్మా స్టిక్ స్ట్రైట్ ఉండాలి, స్టిక్ స్ట్రైట్, స్టిక్ స్ట్రైట్. అది హ్యాండ్ బై హ్యాండ్ కిందకి వెళ్ళండి, హ్యాండ్ బై హ్యాండ్, హ్యాండ్ ఒక్కొక్క హ్యాండ్ కిందకి. నెక్స్ట్ 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 మీ కెపాసిటీ బట్టి మళ్ళీ చెప్తున్నా, మీ కెపాసిటీ దాటి చేయొచ్చు. స్లోలీ కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. అబ్బా ఏమన్నా ఏ స్టిక్లో డోంట్ వరీ. అమ్మా అయిపోయిందా? పట్టుకోండి స్టిక్ని, వెనకాలకి వేయండి, అలాగే వెనక్కి వెనక్కి మీ వెనక్కి అది అది. ఇది ఎంత డిస్టెన్స్ అయితే అంత డిస్టెన్స్ రావాలి. ట్రై చేయండి. కుమార్ వస్తే తల్లి, మీరు కంగారు పడుతున్నారు. ఇప్పుడు రండి, ఒక్కొక్క చెయ్యి కుమార్ పడకుండా చెయ్యి దాయిట్రా దాటాలి. వద్దు వదలద్దు, మీకు కంఫర్ట్ వస్తుందమ్మా. రండి రండి రండి. కళ్ళ నెక్కేసేయండి, కళ్ళకి నెక్కేసేయండి. కమాన్ కమాన్, ఏం కాదమ్మా. కమాన్ రండి రండి అమ్మా, మీరు రండి, మీకు ఆ ప్రాబ్లం లేదు. కమాన్ అమ్మా, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ముందు ఫ్రంట్, ముందు ఫ్రంట్. ఐ కమాన్, వెళ్ళిపోయారు ఎక్కడికి. అది రండి, పైకి రండి. అది ఎంత సింపుల్గా వచ్చారు. ఇప్పుడు వెనక్కి ఎంత వీలైతే అంత, ఎంత వీలైతే అంత. అది ఇది ఇది సార్ మెల్లగా రిలాక్స్ 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 చేయగా అయిపోయి ఇప్పుడు రిలాక్స్ అయింది. గాంధీ తాత మీరు ఎప్పటి నుంచో రిలాక్సేషన్లో ఉన్నారు. తీసుకోండి, భుజాల మీదకి, మెడ మీద పెట్టద్దు రాజు గారు, భుజాలకి భుజాలకి. ఒకటే స్టెప్తో రౌండ్ తిరగాలి. రండి తిరగండి. అలాంటి కళ్ళు తిరుగుతాయి. అబ్బా అబ్బా బాబా బాబా ఏవిదా మీ మమ్మీ మామూలు మా ఛాంపియన్ కదా. ఒక్క కాలు ఎత్తి రెండో కాలుతో అదే ఎక్కడండి
కళ్ళు తిరిగితే మాత్రం ఆగండి ప్లీజ్. ట్రై చేయండి. పడక్ చూడు అడుగుతున్నాయి. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఇసరండి. ఓకే జంప్. ఇప్పుడు ఉంటుంది మనకి షో. రాజు గారు ఫ్రీ షో అంటే వేరేది కాదు. అదే ఆయనే చూపిస్తున్నాండి. 5 రూపాయలు ఇచ్చాడా ఏంటి? లేదు లేకుంటే బాగుంటుంది. ఇది బాగుంటుంది. చేయండి మీకు. ఇంకే షూ ఉండాలి. ఎంతమంది ఇదా నేను ఆగిపోయాను. రిజల్ట్ వేరుగా ఉంటుంది ఆ బాడీ. నువ్వు మీ పెద్దమ్మ పోటీ పడచ్చు హ్యాపీగా. ఏమైంది 17 పోరాటానికి వెళ్తారా? పోరాటం కూడా ఇది లేదే. ఎలా తీసేస్తున్నాడు ఇది? తాతగారు రండి, చేయండి మీరు కూడా. ఏదే ఎక్కడికాడు కూర్చుంటారు. రండి, ఇక్కడ బాగుంది, ఇక్కడ చేస్తా. చేయండి. మిమ్మల్ని ఆపేదేవాడు సోమాస్తారు. చేయండి. ఎందుకు చేయరు? చేస్తారు. ఓ బాబు, మీ కన్నా ఈయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద ఆయన. ట్రై చేయండి. చిక్కు తీసుకొని ట్రై చేయండి. దాంతో అది తీసుకోండి. తీసుకోండి ఒకసారి ట్రై చేయాలి మీరు. ఇంత చేయాలి. ఏంటి మీరు అవును. కోలాట్ అంటే ఒకసారి చూడండి, సింపుల్గా ఉండాలి. ఇదే 6 అర్థమా? 100 రూపాయలు ఇస్తే కోలాటం 6 ఇస్తా. 6 పెట్టండమ్మా. ఫ్రీగా ఎవరు ఇవ్వడుగా. మన ఇద్దరం ముందు నుంచి ఫోన్పే చేసేయండి. 100 రూపాయలు. కోరాలు గారు ఫోన్పే ఇచ్చేయండి. మీరు డబ్బులు ఇవ్వకుండా ఎవడంటాడా? సరుకు ముందు ఇస్తాడా? ఈ సరుకు అంటే ఇంకే సరుకు అనుకుంటాడు ఈయన. ఏంటి సార్? ఆడు వెనక్కి తిరిగే లోపల ఇది పెట్రోల్ కొట్టిస్తాడు. పాస్ చేయలేదే. పాస్ ఉండదు అనుకుంటా కదా. లేదు, పాస్ ఉండదు. పాట అంటే పాట అందరి కూడి భజనలు చేయకెందుకు రాడే మాధవుడు. మేము అలాంటి మాకు అందుతుంది. మా భక్తి టైంలో. ఇప్పుడు భక్తి కాదు. ఇప్పుడు భక్తిలో పారవస్యత ఉంది. పారవస్యం కావాలి. ఈ వీడియో చూసి అనుపమ అనుపమ నీ కోలాటం పోయి అమ్మాయి ఎంత బాగా చేస్తుందో. నువ్వు చేస్తున్నావు ఎందుకు? అటు ఇటు నన్ను అలా క్లాసు నేను నేర్చుకున్నాం కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇది కరెక్టేనా? కోలాటం అడగండి వాళ్ళు. సార్ కనెక్ట్ అయింది. నేను ఆఫీసాను. ఆదివారం కదా ఏంటి వచ్చే ఆదివారం
కోలాటం. కోలాటం 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేయండి, ఇప్పుడు ఇచ్చేస్తాను. తీసుకొచ్చాను నేను, జోక్ కాదు. ఇచ్చేయండి. 100 రూపాయలు ఇవ్వండి. కనెక్టెడ్ అప్పు ఇది అలాంటి పొద్దులు రాసుకోగా, అప్పు పొద్దులు రాసుకునే క్వశ్చనే లేదు. అప్పు రేపు అది జరగదు సార్, తెచ్చింది ఎక్కువ అంటే మళ్ళీ దానికి పోయి అప్పు రేపు రోజుకి 10 రూపాయలు వడ్డీ, రోజుకి 10 రూపాయలు వడ్డీ. బాగుంది. రెడీ. తీసేస్తున్నారు. చెప్పాలా ఈ పాటల లాస్ట్ టైం స్టెప్స్ గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు? హోంవర్క్ చేయలేదు మీరు, హోంవర్క్ చేయలేదు. రాలేదా? ఫస్ట్ మామూలు స్టెప్స్ చేద్దాం. కొత్త అదే పాట పెడితేనే, పాట పెట్టి 1 2 3 పాట ఉండాలి. ఆ రిధము 1 2 3 అయితేనే మనకు అవుతుంది. రైట్ లెగ్ ఫార్వర్డ్. చెప్తేనే ఎవరేం చేయట్లేదు. సర్కిల్ జరగదు.
అయిపోతారు ఇప్పుడు బాడీ మామూలుగా ఉండదు. ఏమా సండే బాగుంది కదా ఆట విడుపు రండి మంచిగా ఆయన ఈయన దొంగ అరే, వీడియో తీసుకునేదాన్ని. ఇంకా గ్యాప్ ఉన్న బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ వస్తారు. 1 month మొత్తం నార్మల్ సెట్ అయిపోతుంది. నన్ను కాదురా అంతే. నేను పెడతాను టైం అయితే చెప్పనా 6:30. 6:30 10 నిమిషాలు తీసారా బ్రేక్ తీసుకున్నా 2 minutes బ్రేక్ మళ్ళీ 5 minutes అక్కడికి స్టాప్ చేద్దాం. ఎంతవరకు ఓకే అంటారు? రాజుగారు మాత్రం నువ్వు సరే రాజుగారు మాత్రం 100 రూపాయలు తీయదు. సార్ కర్రలు అది ఈ సౌండ్ వస్తుందా? ఓకే ఈ సౌండ్ వస్తుందా? ఉన్నాయా? 14 కర్రలు ఉన్నాయి. 100 రూపాయలు ఇస్తేనే కర్రలు ముట్టుకోవాలి. 100 రూపాయలు ఇస్తేనే కర్ర ముట్టుకోవాలి.
హలో 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 ఏంది ఇక్కడ లేవు ఎక్కడ ఉండాలి అక్కడ అరే అంత 100 రూపాయలు ఇవ్వండి 100 రూపాయలు రేపిస్తాం ఫోన్ పే చేయండి ఉండే అక్కడ. లేదు లేపిస్తాం. రేపైతే 110 సార్ 100 రూపాయలు లేపిస్తాం. రోజుకి 10 రూపాయలు బట్టి ఆ, రోజుకి 10 బట్టి సరే అది కూడా రాసుకోండి అంటారు ఆయనతో తలకాయ ఎక్కడ రూపాయి తీపిచ్చండి చూస్తా రెంట్ అంతా 1000 కోట్ల ఆస్తి రెంట్ అంతా కొనుగోలు అయిపోతుంది. ఇంకో పక్కన సున్నా పెట్టచ్చా వద్దు సార్ ఇది మామూలు కాదు. మీ ఆస్తులు వద్దు అంతస్తులు వద్దు సార్ ఈ ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇది నా చేతిలో ఉంది నేను ఇస్తా మీకు ఈ రోజు ఆ వాకింగ్ లో ఏమండి, మేడం ఎక్కడ నడుస్తున్నారు మీరు ఎక్కడ నడుస్తున్నారు రాజుగారు అడుగులు లెక్కేసుకుంటున్నారు ఎన్ని అడుగులు నడుస్తున్నారు అంటున్నారు ఆయన శ్రీనివాసులు ఒక ఆయన ఉన్నాడు కదా బిల్డర్ కొట్టుకుంటాడు. ఫాస్ట్ వెళ్ళిపోతున్నారా మీరంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నారా ఆమె ఫాస్ట్కి వెళ్ళిపోతుంది నేను కాదు. మీరు కాదా ఓ అంత సీన్ లేదు. మీరెందుకు స్లో అయ్యారు ఆమె చాలా ఫాస్ట్. మీరెందుకు స్లో అయ్యారు ఆమె 6 కిలోమీటర్స్ 35 మినిట్స్లో కవర్ చేస్తుంది. ఏజ్ ఎంత అది 60. అంత మోకాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అలా చేయకు వదిలే మనకి ఎందుకు షుగర్ ఉందని ఎక్కడ చెబుతా నువ్వు తీసుకో ఉన్నాయి నీకు అన్ని పర్మిషన్ ఆయనకు మాత్రమే కర్రదా మళ్ళీ అక్కడ పెట్టమని అక్కడే పెడదాం. నీకు తప్ప ఇంకెవరికి తాగుతాం కర్రలు ఎవరిని అక్కడ నుంచి తీస్తే అక్కడ పెట్టండి. పెట్టరు ఇలా వెళ్ళిపోతాయి ఎక్కడ నుంచి తెస్తే అక్కడ పెడతాం. మేము అవసరం లేదు సార్ 100 రూపాయలు కాదనే కదా నా శిష్యురాలు మామూలుగా ఇస్తాను లేకుంటే ఆయన గురుగారితో ఓకే చెప్తే చదివి వెంటనే వస్తాయి.
సుబ్బయ్య గారు సోలోనా వద్దు మీ ఇద్దరు కలిసి కొట్టండి. ఏ కమాన్ రాదే రాధేకి స్వింగ్ వచ్చింది. అది ఎందుకు రాదు కొట్టండి లేదా చంప రిలాక్స్. అది చెప్పబోతున్నా. అక్కడ ఇవ్వండి నాకు, అక్కడే కర్రలు తీసుకున్న వాళ్ళు నాకు ఇవ్వండి. ఆయన తీసుకొచ్చేస్తున్నారు రాజుగారు. అక్కడ కర్రలు తెచ్చిన వాళ్ళు ఓ మాస్టారు పర్మిషన్ లేని పనులు చేస్తారు. ఫైన్ 1000, ఫైన్ 1000 రూపాయలు, ఫైన్ 1000, ఫైన్ 1000 రూపాయలు. నాకు ఇవ్వండి. ఏమండి ఈయన మా పెద్ద దొంగ చూడండి. వద్దని చెప్తుంటే తీసుకొచ్చాడు ఈయన. అందరు మీరే సాక్ష్యం, మీరే సాక్ష్యం. మాకు తెలీదు. 100 + 1000 ఫైన్ 1100. సుబ్బయ్య గారు వసూలు చేయండి. మీరు వసూలు చేయని ఛాంపియన్ కదా. ఈ విధంగా 20 చేసిన చెమట పట్టించేస్తున్నారు. ఎవరి నుంచి అక్కడ కర్రలు ఎవరు తెచ్చారు నాకు ఇచ్చేసాను. ఇంకెవరైనా తెచ్చారా? నేను ఇప్పుడే తెచ్చాను సార్, మంచుల కోసం వెళ్ళాను. సార్ మీరు తెచ్చారా? అలా మంచిగా తాగచ్చా? ఏం తెలియదు చెప్తున్నా కదా, అడగకుండా చేయకూడదు. ఒక కనీసం 10 minutes రెస్ట్ అయిపోవాలి, అప్పుడు తాగచ్చు. ఆపేస్తా.